చేశాడో వాడు కావాలని చేసినట్టు అది. కానీ అది ఇద్దరికీ నష్టమే. ఓకే, ఇప్పుడు ఎవరనేది ఇక్కడ మనం జడ్జిమెంట్ ఇవ్వలేం. కానీ ఒక రకంగా ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్కి ప్రతిపక్షం భయం వేసింది అని అనుకుందాం. ప్రతిపక్షమే ఈ గొడవలు అల్లర్లు చేసింది అనుకున్నాం. రేపొద్దున వాళ్ళకి ఓటింగ్ లాసే. లేదు అధికార పక్షమే చేసింది అనుకున్నాం, వాళ్ళే చెల్లా చెదురు చేస్తున్నారు అనుకున్నాం, వాళ్ళకి ఓటింగ్ లాసే కదా. ఇద్దరికి ప్రాబ్లమే కదా. మహిళలు వృద్ధులు ఎవరు వద్దనుకున్నారో వాళ్ళు గొడవకి దిగారంటున్నా నేను. ఎవరైతే ఓట్ల దగ్గర అక్కడ టర్న్ అవుట్ అయిందో వృద్ధులు మహిళలు, గ్రామీణ ఓటర్ టర్న్ అవుట్ అనేటువంటిది భయపెట్టింది ఎవరినో. ఆ భయపెట్టినటువంటి వాళ్ళు గొడవ క్రియేట్ చేశారు. అది పక్కన పెడితే వాళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరల. మామూలుగా అయితే నిజంగా వాళ్ళు ఓటింగ్ పర్సంటేజ్ డౌన్ అవ్వాలనుకున్నారు. మీరు ఇక్కడ చిన్న లాజిక్ చూడాలా. 2019 ఎలక్షన్స్ చూడండి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. జలీల్ ఖాను 7ంటికి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఎలక్షన్ ఆపేయాలి, ఏంటి అసలు ఎన్నికల సంఘం ఏమనుకుంటుంది, అహంకారం ప్రదర్శిస్తుంది, మా మాట వింటలేదు, 6 తర్వాత కూడా ఇంకా 7 దాటిపోయాక కూడా ఇంకా క్యూ లైన్లు ఏంటి, లోపలికి అలౌ చేయకూడదు, చేసేస్తున్నారు అని. ఎన్నికల సంఘం ఏమని చెప్పింది, 6 గంటల లోపు ఎవడైతే, అప్పుడు 5 గంటలు అనుకుంటా, లోపు ఎవడైతే క్యూ లైన్లో ఉంటాడో వాళ్ళందరూ రాత్రి ఎంతైనా సరే ఓటేనిస్తామని చెప్పి, అట్ట వేయనీయడానికి వీల్లేదు అన్నారు. ఎందుకని,